బ్లడ్ శాంపిల్స్ ఎక్కడికి పంపించారు? హాస్పిటల్కి. అదే ఏ హాస్పిటల్కి అని తెలీదు. అశ్విన్, నన్ను విసిగించకుండా ఆ హాస్పిటల్ పేరేంటో చెప్పు. ఎందుకు? నేను అడిగాను కదా, చెప్పు అశ్విన్. ఆనంది ఇంతలా టెన్షన్ పడుతుందంటే తులసి చెప్పిన మాట కరెక్టే. హాస్పిటల్ వివరాలు ఆనందికి తెలియనివ్వకూడదు. ఏంటి అశ్విన్ ఆలోచిస్తున్నావు? త్వరగా చెప్పు. నిజంగా నాకు తెలీదు. ఆకాశ్ సార్ అరేంజ్ చేశారు. నువ్వు వెళ్ళి ఆయన అడుగు. అయ్యో, ఆయనని ఎలా అడగగలను? నువ్వు టెన్షన్ పడకానంది, నీకేం కాదు. ఒకవేళ నిజంగానే ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందని ఆ రిపోర్ట్లో వచ్చినా నీకు నేను తోడున్నాను. అయ్యో దేవుడా, ఈ రిపోర్ట్స్ కంపెనీకి రాకుండా ఎలా ఆపాలి? కరుణకసా, ఇవాళ సంతకాలు చేయాల్సిన ఫైల్స్ తీసుకురాలేదేంటి? చేయి నొప్పిగా ఉంది మేడం. ఏమైంది చేతికి? కట్టేంటి? మహేష్ గారికి నా మీద ప్రేమ ఎక్కువయ్యి నా రక్తం లాగించారు. దాంతో కట్టుకున్నాను. వివరంగా చెప్పండి. ఏం చెప్పమంటారు మేడం, కంపెనీలో ఇవాళ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ దగ్గరుండి మరీ ఇప్పించారు. అంటే అందరూ బ్లడ్ ఇచ్చారా? అదేగా చెప్పాను. అంటే ఆనంది కూడా బ్లడ్ ఇచ్చిందా? ఇవ్వనని నాలాగే తెగ గోల చేసింది. కానీ అందరూ కలిసి బలవంతంగా బ్లడ్ ఇప్పించారు.